బ్యాంకులతో మాట్లాడి ఆ వడ్డీలను కూడా 8.5% నుంచి 9.5%కి ఆ వడ్డీలన్నీ కూడా తగ్గించడం జరిగింది. ఆ వడ్డీలను కూడా 8.5% నుంచి 9.5%కి ఆ వడ్డీలన్నీ కూడా తగ్గించడం జరిగింది. ఏం చదువుకున్నావేంటి నువ్వు? నేను 10th క్లాస్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, ఇంటర్మీడియట్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, డిగ్రీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. అయ్య బాబు, ఏంటి ఇంత చిన్న వయసులో అన్ని డిగ్రీలు చదివేసావా? చూడండి, ముందుగా చేతులు జోడించి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను. అయన్నొద్దు, పాయింట్కి రా. దుర్వినియోగం జరిగినప్పుడు ప్రభుత్వాల ఇనుప పాదాల కింద చెప్పు చెప్పు అన్ని ఎందుకు ఇంత లేటు? అక్కడ నగిలి రావట్లేదే అధ్యక్ష, పల్నాడుకు అధ్యక్ష తాగునీరు లేదు, సాగునీరు లేదు అధ్యక్ష. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇటువంటి తాగునీరు సాగునీరు కల్పించడం కోసం ఒక మెడికల్ హాస్పిటల్ కట్టించాల్సిన పరిస్థితి కూడా అక్కడ ఉంది అధ్యక్ష. ఏంటి బాబు అన్న, ఇంకోసారి అన్న? ఇటువంటి తాగునీరు సాగునీరు కల్పించడం కోసం ఒక మెడికల్ హాస్పిటల్ కట్టించాల్సిన పరిస్థితి కూడా అక్కడ ఉంది అధ్యక్ష. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. ఈ అమ్మవారిని కొలిచే నవరత్నాలు ప్రారంభమవుతున్న ఈ రోజు ఏంటి సార్ అది? నవరత్నాలు ప్రారంభమవుతున్న ఈ రోజు బుద్ధి లేని వెధవా, ఏమిట్రా మాట్లాడుతున్నావు? టూరిజం కే వెన్న తెచ్చే విధంగా అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ్య నీకు? చెల్లెమ్మలను లక్షాధికారి కాదు, మిలియనియర్లుగా చేస్తా ఉన్నాం. మిలియనియర్లు అంటే 10 లక్షలాధికారులు. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి ఎతవా. అక్కడ దాదాని నాన్న బైగే ఒక కై, దాదాని నాన్న బైగే ఒక కై. నాకు అర్థం కాలేదు. ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి యాక్షన్ తీసుకుంటాం సార్. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.